ఫైర్ ప్రో సెట్టింగ్స్. కొన్ని సెట్టింగ్స్ ని మీరు గేమ్ లో ఆన్ చేసుకుని ఆడడం వల్ల ప్రో ప్లేయర్స్ కి మించిన గేమ్ అయితే ఆడొచ్చు. అసలు ప్రో ప్లేయర్స్ అసలు ఎలాంటి సెట్టింగ్స్ చేసుకుని ఇంత మంచి గేమ్ ఆడతారో ఎప్పుడైనా ఆలోచించారా? క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిదంటే ప్రో ప్లేయర్స్ ఎప్పుడైనా సరే గేమ్ లో చాలా ప్రో సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ చేసుకుని ఆడతారు. ఇంకా ఆ చేసుకున్న సెట్టింగ్స్ ఎవరికి కూడా చెప్పరు ప్రో ప్లేయర్. ఇంకా ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుని చాలా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళ గేమ్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటారు. ఓకే, మీరందరూ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క ప్రో ప్లేయర్ చేసుకునే ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే రివీల్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రతి ఒక్క సీక్రెట్ సెట్టింగ్ అయితే రివీల్ చేస్తాను, కానీ ప్రాక్టీస్ చేసే బాధ్యత మాత్రం నీది. ఓకే, ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా ప్రో ప్లేయర్స్ యొక్క సీక్రెట్ సెట్టింగ్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరైతే మీ గేమ్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి డిస్ప్లే లోకి అయితే వచ్చేసేయండి. ఫస్ట్ సెట్టింగ్ అదే. ఎప్పుడైనా సరే గ్రాఫిక్స్ అనేది స్మూత్ లేదా అల్ట్రా మీదనే సెట్ చేసుకోవాలి. ఇంకా స్టాండర్డ్ అండ్ మ్యాక్స్ ని చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు మంచి గేమ్ ప్లే ని ఆడాలనుకోండి. గ్రాఫిక్స్ మీరు స్మూత్ మీద సెట్ చేసుకుని ఆడడం వల్ల హై FPS అనేది మీరైతే హై మీద అయితే సెట్ చేసుకోండి. గేమ్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఒకవేళ మీరు గేమ్ ని అల్ట్రా మీద సెట్ చేసుకుని మీరు ఆడడం వల్ల ఈ బెస్ట్ ఆప్షన్స్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ మోడ్, తర్వాత హై రెజల్యూషన్, తర్వాత ఫిల్టర్, ఇంకా హై FPS. ఇప్పుడు మీకు ఈ 3 ఆప్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో చెప్తాను. ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ మోడ్. ఒకవేళ మీ గేమ్ సెట్టింగ్స్ లో ఇది ఆఫ్ ఉంటే దీన్ని అయితే ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ని ఆన్ చేసుకోవడం వల్ల గేమ్ ఆడేటప్పుడు మీ ఫ్రేమ్ డ్రాప్ అయితే కాదు, ఇంకా బ్యాటరీ లైఫ్ అయితే చాలా వరకు వస్తుంది. అందుకనే ఈ పర్ఫార్మెన్స్ మోడ్ ని మీరైతే ఆన్ చేసుకుని ఆడండి. తర్వాత హై రెజల్యూషన్. ఇది ఒకవేళ మీరు నార్మల్ మీద సెట్ చేసుకొని ఉంటే దీన్ని మాత్రం మీరైతే హై మీద సెట్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మనం BR ర్యాంక్ లో మనం ఆడేటప్పుడు గ్రాఫిక్స్ అనేటివి చాలా అల్ట్రాగా కనిపిస్తాయి మనకైతే. గేమ్ లో మీకు బెస్ట్ గ్రాఫిక్స్ కావాలంటే ఈ సెట్టింగ్ ని మీరైతే ఆన్ చేసుకోండి. దీని తర్వాత ఏంటిదంటే ఫిల్టర్. ఫిల్టర్ ఆప్షన్ లో మనం 2 మీద అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకటి వివిడ్, ఇంకా ఓషన్. నేనైతే ఓషన్ మీదనే సెట్ చేసుకొని గేమ్ ఆడతాను, ఎందుకంటే వీడియోస్ చేయడానికి. మీరైతే వివిడ్ మీద సెట్ చేసుకొని అదే బెస్ట్. తర్వాత హై FPS. దీన్ని మాత్రం మీరైతే హై మీదనే సెట్ చేసుకోండి, ఎందుకంటే ఈ హై FPS ని మనం హై మీద సెట్ చేసుకొని గేమ్ ఆడడం వల్ల చాలా స్మూత్ గా అయితే గేమ్ ఆడొచ్చు. ఐ హోప్ ఈ డిస్ప్లే యొక్క సెట్టింగ్స్ అయితే మీరు అన్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. తర్వాత మనం వన్ ట్యాప్ యొక్క సెట్టింగ్స్ అయితే తెలుసుకుందాం. సెకండ్ సెట్టింగ్ తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఇంకో వీడియో చేయడానికి అయితే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ చేయను. సెట్టింగ్ నెంబర్ 2. ఫస్ట్ అయితే గేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. తర్వాత లెఫ్ట్ ఫైర్ బటన్ ని మీరైతే ఆల్వేస్ మీద సెట్ చేసుకోండి. లెఫ్ట్ ఫైర్ బటన్ ని మనం ఆన్ చేసుకోవడం వల్ల గ్లూవాల్స్ అనేటివి చాలా స్పీడ్ గా వేయొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి. కాబట్టి మీరైతే ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ ని మీరైతే ఆన్ చేసుకోండి. తర్వాత మీరు కస్టమ్ HUD మీదకి అయితే వచ్చేసేయండి. నేను లెఫ్ట్ ఫైర్ బటన్ ని నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. మీరు కూడా మీ లెఫ్ట్ ఫైర్ బటన్ ని మీరైతే మీకు నచ్చినట్టయితే సెట్ చేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే రైట్ ఫైర్ బటన్ తోటి మీరైతే గ్లూవాల్స్ అయితే వేయకండి. ఇప్పటి నుండి మీరైతే లెఫ్ట్ ఫైర్ బటన్ ని యూజ్ చేసి మాత్రం మీరు అయితే గ్లూవాల్స్ వేయండి. చాలా స్పీడ్ గా మనం అయితే గ్లూవాల్స్ అయితే వేయచ్చు. ఐ హోప్ మీకైతే ఈ లెఫ్ట్ ఫైర్ బటన్ యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. తర్వాత ఈ సెట్టింగ్స్ అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను. క్విక్ వెపన్ స్విచ్, దీన్ని అయితే ఆన్ చేసుకొని అండి. గేమ్ లో మనం ఈ వెపన్ స్విచ్ ని ఆన్ చేసుకోవడం వల్ల మన గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రో ప్లేయర్ ఆడేటప్పుడు వాళ్ళ యొక్క గన్స్ ని వాళ్ళైతే క్విక్ వెపన్ స్విచ్ తోటి వాళ్ళైతే స్విచ్ చేస్తారు, కానీ పైన ఉన్న గన్ బాక్స్ తోటి వాళ్ళైతే స్విచ్ చేయరు. అందుకనే ఇప్పుడు మీరు ఈ వెపన్ స్విచ్ ని మీరైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేశాక ఆ వెపన్ స్విచ్ బటన్ ని మీరైతే మీకు నచ్చిన ప్లేస్ లో మీరైతే సెట్ చేసుకోండి. నాలాగే మీరు చేసుకోండి అని నేనైతే అనను. ఇప్పుడే కొత్తగా ఆన్ చేసుకుని ఆడే కొంతమంది ప్లేయర్ స్విచ్ చేయడం మీరైతే ట్రైనింగ్ గ్రౌండ్ లో వెళ్ళి అయితే నేర్చుకోండి. ఇంకా మీరు డైలీ కొంచెం సేపు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరైతే స్విచ్ చేయడం మీరైతే ట్రైనింగ్ గ్రౌండ్ లో నేర్చుకోండి. ఐ హోప్ ఈ సెట్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. తర్వాత మనం ఇంకో సెట్టింగ్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఈ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైర్ బటన్ యొక్క సైజ్ ఇంకా పొజిషన్ ని మనం ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకోండి. గేమ్ లో ఒక నార్మల్ ఫైర్ బటన్ ని మనం పవర్ఫుల్ ఫైర్ బటన్ కిందికి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫైర్ బటన్ యొక్క పొజిషన్ ఇంకా ప్లేస్ ని మీరైతే పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే గేమ్ లో మనం హెడ్ షాట్స్ కొట్టాలంటే మనకు ఫైర్ బటన్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ని అయితే ప్లే చేస్తుంది. నేనైతే ముందుగా మీకైతే ఫైర్ బటన్ యొక్క బెస్ట్ ప్లేస్ ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరైతే మీ గేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ కస్టమ్ మోడ్ యొక్క రీసెట్ అయితే కొట్టేసేయండి. ఎందుకంటే మీరు రీసెట్ కొట్టడం వల్లనే ఫైర్ బటన్ యొక్క బెస్ట్ ప్లేస్ మీకైతే దొరుకుతుంది. ఎందుకంటే మీరు రీసెట్ కొట్టడం వల్ల ఫైర్ బటన్ యొక్క డిఫాల్ట్ ప్లేస్ మీకైతే దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫైర్ బటన్ యొక్క డిఫాల్ట్ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఫైర్ బటన్ ని మనం చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు, ఇంకా చాలా డ్రాగ్ ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ నుండి. ఒకవేళ మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి, కానీ ఒకటైతే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ ఫైర్ బటన్ ని చాలా పైకి అయితే మీరు సెట్ చేసుకోకూడదు. ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు డ్రాగ్ డిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ ఆ డిఫాల్ట్ పొజిషన్ లోనే కొంచెం లెఫ్ట్ లేదా రైట్ కి అయితే మీకు పర్ఫెక్ట్ గా ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడైతే సెట్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటిదంటే ఫైర్ బటన్ యొక్క సైజ్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫైర్ బటన్ యొక్క పర్ఫెక్ట్ సైజ్ అయితే మనకు గేమ్ లో మీరు 40% సైజ్ ని చేసుకొని కూడా మీరైతే ఈజీగా హెడ్ షాట్స్ కొట్టచ్చు. అలానే 70 సైజ్ చేసుకొని కూడా మీరైతే ఈజీగా హెడ్ షాట్స్ అనేటివి కొట్టచ్చు. కానీ గేమ్ ఆడేటప్పుడు మీరు ఫైర్ బటన్ యొక్క సైజ్ ని మీరు ఏ సైజ్ లో మీరు బాగా కంట్రోల్ చేస్తున్నారో అది చూసుకోవాలి. ఐ మీన్ గేమ్ లో మీరు రొటేషన్ డ్రాగ్ ఇంకా స్ట్రేట్ డ్రాగ్ ఇంకా హోల్డ్ డ్రాగ్స్ వీటిని అయితే యూజ్ చేస్తారు. కాబట్టి మీరు ఫైర్ బటన్ యొక్క సైజ్ ని చాలా చిన్నగా చేసుకోవడం వల్ల ఫైర్ బటన్ ని మీరైతే కంట్రోల్ చేయలేరు. అదే మీరు చాలా పెద్దగా చేసుకొని ఆడడం వల్ల ఫైర్ బటన్ ని
మీరు అంత పర్ఫెక్ట్ గా మీరైతే యూజ్ చేయలేరు. కాబట్టి మీరు ఫైర్ బటన్ ని ఎలా సెట్ చేసుకోవాలంటే అకార్డింగ్ టు మీ థంబ్ కి పర్ఫెక్ట్ గా టచ్ అయ్యేలా ఫైర్ బటన్ ని మీరైతే సెట్ చేసుకోవాలి. కాబట్టి సెట్టింగ్స్ ఓపెన్ చేసి కస్టమ్ హెచ్డి కి అయితే వచ్చేసేయండి. తర్వాత మీరు మీ రైట్ థంబ్ ని మీరైతే ఫైర్ బటన్ మీదకి అయితే పర్ఫెక్ట్ గా అక్కడైతే ప్లేస్ చేయండి. అలా పెట్టాక మీరైతే ఫైర్ బటన్ యొక్క సైజ్ ని కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి. ఇంకా మీరు ఇంక్రీజ్ చేశాక ఫైర్ బటన్ యొక్క సైజ్ ని మీరైతే ఆల్ సైడ్ నుంచి అయితే చూసుకోండి పర్ఫెక్ట్ గా ఉందా లేదా. ఈ విధంగా మీరు మీ థంబ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా మీ ఫైర్ బటన్ యొక్క సైజ్ ని మీరైతే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మీ ఫైర్ బటన్ ని మీరైతే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఏంటిదంటే హైలైట్ యువర్ ఫైర్ బటన్. చాలా మంది ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫైర్ బటన్ యొక్క ఒపాసిటీని అయితే చాలా డిక్రీజ్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫైర్ బటన్ అయితే ఇన్విజిబుల్ అయితే అయిపోతుంది. చాలా మంది ప్లేయర్స్ ఇలా ఇన్విజిబుల్ చేసుకోవడం వల్ల క్లోజ్ రేంజ్ లో ఎనిమి వచ్చినప్పుడు ఫైర్ బటన్ మీద మీరైతే ఫోకస్ చేయలేకపోతున్నారు. కాబట్టి దీన్ని అయితే ఇన్విజిబుల్ కాకుండా మీరైతే విజిబుల్ గా పెట్టుకోండి. ఇంకా ఫైర్ బటన్ లో పవర్ఫుల్ ప్లేస్ ఏంటిదంటే ఈ బుల్లెట్ ఐకాన్. గేమ్ లో మీరు గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి డ్రాగ్ అయినా యూజ్ చేయండి. కానీ మనం ఫైర్ బటన్ ని యూజ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్ గా మనకు డ్రాగ్ రావాలంటే ఈ బుల్లెట్ ఐకాన్ మీద మనం అయితే పర్ఫెక్ట్ గా ప్లేస్ చేయాలి మన థంబ్ ని. అప్పుడే మనం అయితే డ్రాగ్ చేయొచ్చు. ఏ డ్రాగ్ అయినా సరే మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచే మనం అయితే పర్ఫెక్ట్ డ్రాగ్ అయితే చేయవచ్చు. చాలా మంది గేమ్ లో వన్ ట్యాప్స్ కొడదాం అనుకుంటారు. కానీ వాళ్ళకైతే వన్ ట్యాప్స్ అయితే అస్సలకి పడవు. ఒకవేళ గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ హెడ్ షాట్స్ పడ్డా గానీ ఆ హెడ్ షాట్ ఎలా తగిలిందో వాళ్ళకే తెలియదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి, గేమ్ లో మనకు వన్ ట్యాప్స్ పడుతున్నాయంటే దానికి కారణం ఏంటిదంటే ఫైర్ బటన్ యొక్క పవర్ఫుల్ ప్లేస్ లో మనం ప్లేస్ చేసి మనం డ్రాగ్ చేసినప్పుడే మనకు వన్ ట్యాప్స్ పడతాయి. ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి, ఎప్పుడైనా సరే మనం సడన్ గా డ్రాగ్ చేయడం వల్ల హెడ్ షాట్స్ పడవు. మనం పర్ఫెక్ట్ గా డ్రాగ్ చేస్తేనే హెడ్ షాట్స్ పడతాయని తెలుసుకోండి. కాబట్టి మీరు మీ ఫైర్ బటన్ యొక్క ఒపాసిటీని మీరు ఇప్పుడు నుంచి అయితే 100 చేసుకొని మీరైతే ఆడండి. ఇలా ఒపాసిటీని మనం 100 చేసుకొని ఆడడం వల్ల ఫైర్ బటన్ చాలా విజిబుల్ గా ఉంటుంది. చాలా ఫోకస్డ్ గా మనం అయితే ఫైర్ బటన్ ని డ్రాగ్ చేయగలం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, మీకు ఒకవేళ పార్ట్ 2 వీడియో కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసి 1000 కామెంట్స్ అయితే కంప్లీట్ అయితే నేను పార్ట్ 2 వీడియో అయితే చేసేస్తాను.